Good afternoon to everyone. Namaskaram. Welcome to Spider e-learning. Today's our topic is identifying the simple way of buying and selling using candlestick patterns. Generally traders తన రెగ్యులర్ ట్రేడింగ్ సైకిల్ ఇంట్రాడేలో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేది యూజ్ చేస్తారు. కానీ అట్ వాట్ పాయింట్ ఆఫ్ ప్లేస్ ఇట్ ఫార్మ్డ్, ఏ లెవెల్లో ఫామ్ అయింది, కన్సాలిడేషన్లో ఫామ్ అయిందా, ఫాలింగ్లో ఫామ్ అయిందా, మార్కెట్ రేంజెస్లో ఫామ్ అయిందా అనే ఇంపార్టెంట్ పాయింట్స్ని కన్సిడరేషన్ చేయకుండా they will try to use the strategy. దీని ద్వారా what is the problem is that we'll used to get lot many mechanical trades and the accuracy levels will be reduced. As a trader, it's very important that you should have a limited stop loss, limited number of trades, and success ratio should be maintained, and that too it should very simple to execute. అది ఈవెన్ చిన్న ప్రాఫిట్ వచ్చినా పర్వాలేదు, కానీ ఎగ్జిక్యూషన్ అనేది ఈజీగా ఉండాలి, ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి. ఫైన్. ఈ స్ట్రాటజీలో మనము బిఫోర్ గోయింగ్ టు డిస్కషన్ ఆన్ చార్ట్, ఐ విల్ ట్రై టు సే యూ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. We will use reversals of hammer, inverted hammer, hanging man, shooting star, morning doji and morning star. ఈ డాటాకి మనము ఇంకా ఇవన్నీ ఇండికేషన్స్కి మన కన్ఫర్మేషన్స్ కావడానికి we will use the levels, the intraday very good levels for buying and selling. Example, for buying, good levels are always yesterday low, S1, S2. ఈ ఏరియాలో రివర్సల్స్ అనేది అయ్యే అవకాశాలు, రివర్సల్ అయినా పుల్ బ్యాక్ వచ్చే ర్యాలీస్ పెద్దగా ఉంటాయి. అదేవిధంగా ఎస్టర్డే హై R1, R2 ఈ లెవెల్స్లో మనకు రివర్సల్ వచ్చిన షార్ప్ రివర్సల్స్ నెగిటివ్ సైడ్ వస్తాయి. అంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ద బాటమ్ ఎండ్ అండ్ టాప్ ఎండ్ ఆఫ్ ద ట్రేడింగ్ రేంజ్. అవుట్ ఆఫ్ 100 మార్కెట్స్లో 75 to 80% మార్కెట్స్ ఆర్ వర్క్స్ ఇన్ ఏ trading cycle of trading range where the advances and declines will be balanced by both bulls and bears. So overall view go, ఈ ఎస్టర్డే I to R2 అనేది రివర్సల్ ఏరియా అవుతుంది, ఎస్టర్డే లో నుంచి S2 అనేది సపోర్ట్ ఏరియా ఫర్ బయింగ్ రివర్సల్, అప్ సైడ్ ది షార్టింగ్ రివర్సల్. ఫైన్. We have discussed now about what are the toolkits we are using. We are using the candlestick patterns, we are using the OHLC data, and we are using the levels which is being calculated based on the OHLC data. Now we need to frame our trading rules so that you need to know how to confirm the trade. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి I will explain you on the chart. Fine. నేను టెక్నికల్ క్వెరీలో ఒక ఫార్ములా బిల్డ్ చేసుకున్నాను. ఈ ఫార్ములా నా యొక్క రిక్వైర్మెంట్ను 70% ఆటోమేట్ చేశాను. నేను దీన్ని 5 minutes టైం ఫ్రేమ్లో ఐఎమ్ గోయింగ్ టు యూస్. వాట్ ఐ డన్ ఈస్, ఎక్కడైనా హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయినా, షూటింగ్ స్టార్ ఫామ్ అయినా, హ్యామర్ ఫామ్ అయినా, ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయినా, స్కానింగ్ వచ్చేటట్టు, ఇంకా క్యాండిల్ యొక్క లెంగ్త్ని, విడ్త్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక ఫార్ములా బిల్డ్ చేసుకున్నాను. దీన్ని లైవ్ మార్కెట్లో FNO షేర్స్ ఎక్కడైతే యాక్టివ్ ట్రేడింగ్ అవుతుందో ఆ స్టాక్స్లో నేను స్కానింగ్ పెట్టుకున్నాను. దట్ ఈస్ వాట్ హిస్టారికల్ లైవ్. ఫైన్. ఎనీ కండిషన్ మ్యాచెస్ అయిందనుకోండి, ఇట్ ఆటోమేటిక్గా రిఫ్లెక్షన్ అవుతుంది. మనకు టైం ల్యాగ్ వల్ల అర్లీ మార్నింగ్ మూవ్స్ ఎక్కడొచ్చాయి, దేంట్లో ఆపర్చునిటీ క్రియేట్ అని చూద్దాం. ఇన్ కమింగ్ టు చార్ట్, వీఆర్ సీయింగ్ ద 5 minutes చార్ట్, డౌన్ సైడ్ అండ్ వాల్యూమ్స్. ఈ బాక్సెస్ ఏమైతే ఉన్నాయో, దీస్ ఆర్ ద బాక్సెస్ విచ్ షోస్ యూ ద వాట్ ఈస్ ద క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇట్ ఫార్మ్డ్. ఇఫ్ యూ సీ హియర్, ఇట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్. If you see here, it is formation of hammer.
ఆ నేమ్ అనేది అక్కడ వస్తుంది. ఈ వైట్ లైన్ మార్కర్ ఉందా, ఇట్ ఈస్ ఎ డే డివైడర్. 11th అంటే ఇది ఈరోజు మార్కెట్, 10th ఇది నిన్నటి మార్కెట్, ఇది 9th మొన్నటి మార్కెట్. ఇవన్నీ గ్యాప్స్, ఈ రెడ్ లైన్ గ్యాప్స్. వద్దనుకుంటే కంట్రోల్ వై ప్రెస్ చేసి ఇది మూవ్ చేస్తున్నాను. ఫైన్. మనకు డిఫాల్ట్లో కొన్ని లెవెల్స్ కనబడుతున్నాయి. గ్రీన్ లైను, రెడ్ లైను, R1 R2. ఈ గ్రీన్ లైన్ ఇస్ ఎస్టర్డేస్ హై, రెడ్ లైన్ ఇస్ ఎస్టర్డేస్ లో, S1 S2 R1 R2. నౌ మనకేం డేటా కావాలి? క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కావాలి, ఎస్టర్డే హై R1 R2 కావాలి, ఎస్టర్డేలో S1 S2 కావాలి. ఫైన్. మనకు స్కానర్లో ఎక్కడైనా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ రివర్సల్ లాగానే ఆటోమేటిక్గా స్కాన్ అవుతుంది. యాజ్ అ ట్రేడర్గా మనం ఏం చెక్ చేసుకోవాలి అంటే, ఒక స్టాక్ అనేది ఇక్కడ మనకు హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. ఫామ్ అవగానే మనకు 12:15కి ఆటో స్కానింగ్ వచ్చేస్తుంది. మనము ఏం చెక్ చేసుకోవాలంటే, ఆ వచ్చినప్పుడు అది డేలోకి దగ్గరలో ఉందా చూసుకోవాలి. డేలో ఆ రోజు ఇంట్రాడేల దగ్గర చూసుకోవాలి. చూసుకొని అది కంపల్సరీ ఈ రెడ్ లైన్ని కానీ, సపోర్ట్ 1ని కానీ, సపోర్ట్ 2 కానీ ఏదైనా ఒకటి సపోర్ట్ని ఆ క్యాండిల్ బాడీ కానీ టేల్ కానీ టచ్ అవ్వాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఎస్టర్డే లో అనేది టుడే సపోర్ట్. మోస్ట్లీ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర డేలోకి దగ్గర సపోర్ట్ దగ్గర రాగానే పీపుల్ హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ చేసిందంటే సమ్వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు బై ఆన్ దట్ స్క్రిప్ట్. అంటే రియల్ సపోర్ట్ దగ్గర రియల్ బయర్స్ పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఈ హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. సో దిస్ సపోర్ట్ ద మార్కెట్ ఈస్ టేకింగ్ ద ఇంపార్టెన్స్ ఆన్ దిస్ డే అని మనకు అర్థమైంది. ఇలా ఫామ్ అయినప్పుడు వీఆర్ చెక్కింగ్ దట్ ఎస్టర్డే లో దగ్గర వచ్చిన, సపోర్ట్ 1 దగ్గర వచ్చిన, సపోర్ట్ 2కి వచ్చిన, ఇట్స్ గుడ్. ఈ ఫామ్ అయిన క్యాండిల్ యొక్క నెక్స్ట్ కన్సిక్వెంట్ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్ యొక్క ఐ పైన ఇట్ ఈస్ ట్రేడింగ్ ఆపర్చునిటీ టు బై, ఇదే లో మీ స్టాప్ లాస్. ఇన్ సేమ్ వే వి రిపీట్ ఆన్ ద అదర్ స్క్రిప్ట్స్ ఫ్యూ 6 ఎగ్జాంపుల్స్. సేల్ మార్నింగ్ 9:15కి 32 రూపాయలు ఓపెన్ అయింది. అర్లీ మార్నింగ్ మూవ్ వచ్చి కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ వచ్చి కరెక్ట్ ఎస్టర్డేస్ లో రెడ్ లైన్ దగ్గర మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. ఈ ఐ దాటింది. ఈ ఐలో బై చేసుకుని ఇదే లో స్టాప్ లాస్, ఒక ర్యాలీ వచ్చింది. అదేవిధంగా మనకు ఉజ్వన్లో చూద్దాం. ఉజ్వన్లో కూడా మనకు ఎస్టర్డేస్ లోని బ్రేక్ చేసిన వెంటనే ఇమీడియట్గా సపోర్ట్ ఉంది, సపోర్ట్ 1. సపోర్ట్ 1ని తాకి ఒక హ్యాంగింగ్ మ్యాన్ టేల్ బార్ ఫామ్ అయింది, రివర్సల్. ఎప్పుడైతే ఈ హ్యాంగింగ్ మ్యాన్ యొక్క పైన ఒక కన్సిక్వెంట్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, యూ విల్ బి ఆన్ ద లాంగ్. స్టాప్ లాస్ విల్ బి ద ఫార్మేషన్ ఆఫ్ ద రివర్సల్ క్యాండిల్ లో, అండ్ వెయిట్ ఫర్ 20 to 40 minutes ఆఫ్ టైమ్ టు గెట్ ఎ మూవ్. ఒక్కొక్కసారి మూవ్ ఇమ్మీడియట్గా వస్తుంది, సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్, depend upon the market volatility and time at which the call has came. The call is came in early morning, the move will be faster. Generally don't expect more than 0.5% to 1% targets. You will be in a scenario of getting around 4 to 5 trades in the morning, 3 to 4 trades in the second session of the market. As a layman ga, very simple ga, calculated risk toti, discipline of rules toti, all other factors constant చేసుకుంటే this is going to give a consistent results for the trader. Only thing we need to stick on the rules of every strategy, whether you are following this or this. We need to have a right strategy which contain the all parameters rightly of data, reversal, indications, confirmations. Then limited number of trades should be there. The strategy is satisfying all the conditions. I showcased you 2 or 3 trades. I think the viewers got a glance view on the strategy. దీని ద్వారా గ్లాన్స్ వ్యూ వచ్చింది. ఏంటంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేది నార్మల్గా కాకుండా ఇంకా మనం రేంజెస్ని, డాటాని యూజ్ చేసుకొని ఎలా మనం కస్టమైజ్ చేసుకుందాం చూసాము. ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా అండర్స్టాండ్ అయినా, లైక్ అయినా, కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంకింగ్ యూ.